హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో, ఈరోజు సారీ. ఈ వారం మీకు కొత్త స్పెషాలిటీతోనే వచ్చేసాను. అదే సమరం స్టోరీ. ఈ స్టోరీని వారం వారం మీకు వీక్లీ అప్డేట్స్గా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈ స్టోరీ రచయిత్రి బి తేజస్విని గారి కలముతో రాసినది. ఇప్పటి వరకు చెప్పిన స్టోరీస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ స్టోరీ. ఈ స్టోరీని కూడా అన్ని స్టోరీస్ లాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదాం. నాగలోకంలో జరిగే తుది యుద్ధం అది. అందులో ప్రతి వంశం, ప్రతి నాగజాతి, ఇంకా ప్రతి ఒక్కరూ ఆ సమావేశంకి పాల్గొన్నారు. అందులో నాగలోకంలో ముఖ్యులైన ఆదిశేషుడు, వాసుకీలు కూడా భాగమే. అప్పుడే ఒక నాగిని ఎంతో హుందాగా, గంభీరంగా తన పారిచారికతో లోపలికి వచ్చి అందరికీ వినయంగా నమస్కరించి, క్షమించండి, ఆలస్యమైంది అని అంటుంది. ఆదిశేషు చిరుమందహాసంతో, నీలాంటి కర్తవ్యపరాయణులు క్షమాపణలు కోరకూడదు. సరే, నాగరాణి సంస్కృతి, వెళ్ళి ఆసీనురాలు అవ్వము అనగానే సంస్కృతి కూడా ముఖంలో ఏ భావం పలకనివ్వకుండానే అక్కడి నుండి వెళ్ళి తన స్థానంలో కూర్చుంటుంది. ఇంకా ఒకరి రాకకై ఎదురు చూస్తూ ఉండడం తనని అశాంతికి గురి చేస్తూ ఉంటే, ఇంకోవైపు తన గురించి, తన అందం గురించి లోకులు కాకులై తప్పుగా అంటున్నా అవి అన్నీ వింటున్న తన పరిచారిక, ఇంకా తన ప్రాణ స్నేహితురాలు విద్య కోపంతో ముందుకి వెళ్ళబోతే సంస్కృతి ఆపి విద్యని చూసి మనోవాక్కు ద్వారా, విద్య, వాళ్ళు అనే దానిలో తప్పేముంది? నా కళ్యాణం గురించి ఇక్కడ ఎవరికి తెలియదు కదా, లోకులు కాకులన్న విషయం మర్చిపోయావా? దీనంతటికి కారణమైన వాడిని ఏనాటికి క్షమించను. నువ్వాగు, కాలం సమాధానమిస్తుంది. వాడి పాపం పండుతుంది. ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఆ పరమేశ్వరుడు నుంచి తప్పించుకోగలడా? ఒక నాగిని పగ నుంచి తప్పించుకోగలడా? ఎప్పటికీ సాధ్యం కాదు. ఓర్పు వహించు అని అంటూ ఉండగానే సభలోకి ఒక నాగు ప్రవేశిస్తుంది. ఎంతో అహంకారంతో, దర్పంతో, తన మీద ఉన్న అతి విశ్వాసంతో లోపలికి వచ్చి అహంకారపూరితంగా ఉన్నా కానీ అతని కళ్ళల్లో ఒకరి గురించి అన్వేషణ ఉంది. అలాగే అతని అహంకారం తన శత్రువుల్ని రెచ్చగొడుతుంది. అతని కళ్ళు ఒకరిని చూడగానే సంతోషంతో మెరుస్తాయి, కానీ ఆ వ్యక్తి కళ్ళు మాత్రం పగని కోరుకుంటూ ఉంటాయి. తను కూడా వెళ్ళి క్షమించండి అని అంటాడు. వాసికి కూడా కొంచెం గంభీరంగా, ఎందులకి ఈ ఆలస్యం అని అడుగుతాడు. తను, మన్నించాలి, కావాలని చేసినది కాదు, నా ప్రయాణంలో అసౌకర్యం కలిగినది అని అంటాడు. వాసుకి కోపంగా, ముందు బయలుదేరవలని తెలియదా అని అడుగుతాడు. తను, క్షమించండి, ఈ నాగరాజు సామ్రాట్ మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నారు, కానీ పక్షపాతం ఎలా చూపిస్తున్నారు? నాగరాణి సంస్కృతి కూడా ఇప్పుడే వచ్చారు కదా అని అంటాడు. ఆదిశేషుడు, నాగరాణి సంస్కృతి కర్తవ్యపరాయణురాలు, ఇలాంటి విషయంలో కూడా తల్లిని దూరం చేసుకుని కూడా ఈ మహాసంగ్రామంలో మనకి తోడుపడడానికి వచ్చింది. మరి నీవు అని అనగానే సామ్రాట్ కళ్ళు క్షణకాలం పాటు సంస్కృతి వైపు వెళ్ళి కళ్ళతోనే తేరిపార కింద నుంచి పైదాకా చూస్తుంటే, తనకి సంస్కృతి నీలిరంగు దుస్తులలో శత్రువులకి మృత్యుదేవతల ఉన్న తన కళ్ళు మాత్రం భావనారహితంగా ఉండడం చూసి తన మనసుని చదవలేక విఫలమయ్యి తిరిగి నాగరాణి సంస్కృతిని చూసి, క్షమించండి నాగరాణి అని అంటాడు. సంస్కృతికి ఇష్టం లేకపోయినా అందరి ముందు తప్పక ఒప్పుకుంటుంది. తర్వాత వెళ్ళి తన స్థానంలో కూర్చోగానే ఆ స్థానం పక్కనే ఉన్న నాగు తన ప్రాణమిత్రుడు గణేష్ తనని చూపులతోనే చంపేసేలా చూస్తుంటే, సామ్రాట్ తనని చూసి మనోవాక్కుతో, ఏమైంది అని చాలా సాధారణంగా అడుగుతాడు. గణేష్ కూడా
తన మనోవాక్కుతో కోపంగా, నువ్వు అందరికీ సామ్రాట్ అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం త్రివిక్రమ్వే. ఎందుకు ప్రతిసారి నా చెల్లిని బాధకి గురి అయ్యేలా చేస్తావు? ఇంకోసారి తన జోలికి వెళ్తే బాగోదు అని అంటాడు. సామ్రాట్ మనోవాక్కుతోనే నవ్వుతూ, నీకు చెల్లి కావడం కన్నా ముందు తను నా ప్రేయసి, ఇంకా ఇప్పుడు నా భార్య కూడా. తను నాది, నాకు మాత్రమే సొంతం, అయినా నా మహారాణి అని అంటాడు. గణేష్ కోపంగా, నువ్వనుకుంటే సరిపోదు అని అంటాడు. ఇంతలో అందరూ మాటల్ని ఆపుతూ, ఆదిశేషుడు, నాగరాణి సంస్కృతి, మీరు ఈ లోకంలో కల్లా అత్యంత బుద్ధిశాలి, మీరు ఈ యుద్ధ వ్యూహాన్ని రచించాలి అనేది మా అభిప్రాయం అని అంటాడు. సంస్కృతి కూడా లేచి నిలబడి వినయంగా, అది నా అదృష్టం, మీకేది మంచిదనిపిస్తే అదే చేద్దాం అని ముందుకు వెళ్ళి తన శక్తితో యుద్ధ వ్యూహాన్ని రచిస్తూ అందరికీ చెప్తుంటే సామ్రాట్ పదే పదే సంస్కృతిని విసిగిస్తూ ఉన్న కోపం ప్రదర్శించకుండా అన్నీ చెప్పి, మీకు అంగీకారమేనా అని అడుగుతుంది. అందరూ అంగీకారం తెలపడంతో ఆ సభ ముగుస్తుంది. ఆ తర్వాత ఎవరి గూడారాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. సంస్కృతి తన గూడారానికి వెళ్ళి బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. విద్య, కృతి, వద్దు, ఈ యుద్ధాలు ఏమి వద్దు మనకి, నీ ఆరోగ్యం క్షీణించింది, నా మాట విను, వెళ్ళిపోదాం, ఎవరేమనుకున్నా పర్లేదు, ఈ లోకంలో నాకంటూ ఉంది నువ్వే, నువ్వు లేకపోతే నేను నా జీవితంని ఊహించుకోలేను, దయచేసి అర్థం చేసుకో అని అంటుంది. సంస్కృతి నవ్వుతూ, ఎందుకు ఎందుకు ఈ ప్రేమ వల్ల నా వంశంకి నేను చెడ్డ పేరు తీసుకొచ్చా కదా, నా ప్రేమ నన్ను మోసం చేసింది కదా, నా బిడ్డ చావుకి ప్రతీకారం నేను తీర్చుకోవద్దా? నన్ను ఆపకు, ఈరోజు ఆ దుష్టుడు అంతం జరగాల్సిందే. వాడికి ఒక నాగినిపగ ఎలా ఉంటుందో, ఒక తల్లి వేదన ఎలా ఉంటుందో తెలియాలి. ఇంకా నాకు చేసిన అన్యాయంని ఎలా వదిలేస్తా? ప్రతి ఒక్కరికి వాళ్ళ లెక్కలు తేలుస్తా, ఎప్పటికీ వదలను అని కోపంగా అంటుంది. విద్య ఏడుస్తూ, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగాలేదు అని అంటుంది. సంస్కృతి కూడా విద్య వైపు చూసి, నేను ఇంకా బ్రతికి ఉన్నా అని అంటే అర్థమేంటి? పగ కోసం మాత్రమే, ఆ తర్వాత ఏమైనా పర్లేదు అని చెప్పి మెడిసిన్ తీసుకుని విద్యని వెళ్ళమంటుంది. విద్య బాధగా వెళ్తుంది. అప్పుడే సామ్రాట్ వచ్చి, నేను మీ నాగరాణితో కొంచెం మాట్లాడాలి, అనుమతి లభిస్తుందా అని అడుగుతాడు. విద్య కాల్చేసేలా చూస్తూ, క్షమించండి, మా నాగరాణి విశ్రాంతి తీసుకుంటున్నారు అని అంటుంది. సామ్రాట్ కూడా ఆ మాట విని వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రివేళ సంస్కృతి ఒంటరిగా ఒక కొలను దగ్గర కూర్చుని తన ఆలోచనలో తను మునిగిపోయి ఉంటుంది. అప్పుడే ఒక స్వరం తన చెవులకు వినిపిస్తుంది, అక్కడెవరున్నారు అని. ఆ గొంతుని పసిగట్టి వెంటనే తల వెనక్కి తిప్పి చూస్తుంది. అక్కడ ఉన్న సామ్రాట్ని చూసి కోపంగా, ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. సామ్రాట్ నవ్వుతూ, కృతి, నేను నీకు కొత్త, ఎందుకలా అడుగుతున్నావు? రేపు యుద్ధంకి నీవు సిద్ధమే కదా అని అంటాడు. సంస్కృతి కోపంగా, కృతి అని పిలిచే అర్హత నీకెవరిచ్చారు అని అంటుంది. సామ్రాట్ నవ్వుతూ, బాగుంది, ఒక నాగిని తన ప్రేమని మర్చిపోయిందా? అది నేను నమ్మాలా అని అడుగుతాడు. సంస్కృతి నిప్పులు చెరిగే కళ్ళతో, నీకేం కావాలి అని అడుగుతుంది. సామ్రాట్ సంస్కృతిని చూసి, నా భార్య కృతి, నా సంస్కృతి నాకు కావాలి అని అంటాడు. సంస్కృతి కోపంగా తన ఖడ్గంతో దాడి చేసి, ఏమన్నావు? మళ్ళీ అను ఆ మాట, నీ నోటి వెంట వచ్చిన ప్రతిసారి నుండి రక్తం ప్రవహిస్తుంది అని కోపంగా అంటుంది. సంస్కృతి, నీ కరవలం అందుకో అని అంటుంది. సామ్రాట్ కూడా ఆ క్షణం సంస్కృతి కోపంని అదుపు చేయడం కోసం తన కరవాలంని చేతిలోకి తీసుకుని నిలబడతాడు. కానీ యుద్ధం చేయడానికి కాదు. సంస్కృతి కోపంగా తనపై దాడి చేస్తుంటే సామ్రాట్ కూడా కేవలం అడ్డుకుంటూ ఉంటాడు. కారణం,
రేపటి యుద్ధంకి తను సిద్ధంగా ఉండాలి అని. అలా సంస్కృతి చాలా భీకరంగా దాడి చేస్తున్న సామ్రాట్ చిన్న నవ్వుతోనే అడ్డుకుంటూనే ఉండడంతో సంస్కృతికి ఒళ్ళు మండి కోపంగా తన శక్తి మొత్తం వాడి ఒక దాడి చేస్తుంది. ఆ దాడి నుంచి సామ్రాట్ తప్పించుకున్న అక్కడ నేల మీద ఆ దాడి పడి అక్కడ పెద్ద గుంట ఏర్పడుతుంది. అలాగే సంస్కృతి నోట్లో నుండి కూడా బ్లడ్ మళ్ళీ వస్తుంటే సంస్కృతి కూడా తన ఖడ్గంతో నేలపై కూర్చుని తన చుట్టూ రక్షణ వలయం ఏర్పరచుకున్న అది చాలా బలహీనంగా ఉంటుంది. కారణం తన శక్తి సన్నగిల్లుతుంది. తన తల్లి ప్రాణాలు కాపాడడం కోసం సంస్కృతి ఒక మూలిక కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక రాక్షస జీవి తనపై దాడి చేస్తే దాన్ని ఎదుర్కొంటూ ఉండగానే సూర్యాస్తమం అవ్వడంతో సంస్కృతి తల్లి ఆ విష ప్రభావంకి కన్నుమూస్తారు. నాగనాగినెలకి కూడా విషమెక్కించే విషపూరిత పదార్థాలు ఉన్నాయి. అక్కడ సంస్కృతి ఆ సూర్యాస్తమం చూడగానే తన చేతిలోని ఖడ్గంని జారవిడుస్తుంది. దానితో ఆ రాక్షస జీవి తనపై దాడి చేయడంతో తన శక్తిలోని సగభాగం నిర్వీర్యమైపోతుంది. అప్పుడే గణేష్ వచ్చి సంస్కృతిని కాపాడి తన రాజభవనంకి చేరుస్తాడు. పుట్టెడు దుఃఖంతో రాజభవనంకి వచ్చిన తను వాళ్ళ అమ్మ మృతి శరీరాన్ని చూసి ఏడుస్తూ అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ గురువుగారు వచ్చి శాంతించు తల్లి, జరగాల్సిన కార్యక్రమాలు చూడు అని సమాధానపరిచి అంత్యక్రియలు జరిపిస్తారు. సంస్కృతి అదంతా తలుచుకుని తన ఖడ్గం పైన స్పృహ తప్పి పడిపోతుంది. అదే సమయంకి సామ్రాట్ దెబ్బ తగలకుండా పట్టుకుని తనని తీసుకుని సంస్కృతి కూడారంకి వెళ్ళి పడుకోబెట్టి తన శక్తిని చూసి బాధగా, ఎందుకు కృతి ఇలా తయారవుతున్నావు? నేనిది కావాలని చేయలేదు, ప్లీజ్ అర్థం చేసుకో కృతి అని ఏడుస్తూ ఉంటాడు. సంస్కృతి కూడా స్పృహ లేకుండా ఉండడం చూసి బాధగా తన శక్తిని కొంత సంస్కృతికి ధారపోసి అక్కడి నుంచి బయటికి వస్తుంటే విద్య కోపంగా ఎదురుపడి, ఏం చేస్తున్నావు? మా నాగరాణి గూడారంలో నీకేం పని అని అడుగుతుంది. సామ్రాట్ కూడా విద్యను చూసి, విద్య చెప్పేది విను, మీ నాగరాణి ఆరోగ్యం బాగాలేదు, రేపటి యుద్ధంకి రావద్దని చెప్పు, తన పగ నేను నెరవేరుస్తా అని అంటాడు. విద్య కోపంగా, నువ్వే తన మొదటి శత్రువి, నిన్నేలా నమ్ముతుంది తను, వెళ్ళు ఇక్కడి నుంచి అని తిట్టి పంపిస్తుంది విద్య. సో ఇదేనండి సమరం పార్ట్ 1. నేను ఈ స్టోరీని వీక్లీ వన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను, కానీ అది కూడా మీ రెస్పాన్స్ బట్టి. నాకు ఈ వీడియోకి కనుక మ్యాక్సిమం వ్యూస్ వచ్చినట్టు అయితేనే నేను ఇంకో పార్ట్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇది చదవడానికి నాకు చాలా కష్టంగా ఉంది. సో మీ రెస్పాన్స్ బట్టే నెక్స్ట్ పార్ట్ అనేది వస్తుంది. ఈ స్టోరీ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.